హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో అసలు బంగారానికి సంబంధించి రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అన్నప్పుడు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇదే ఛాన్స్ అని చెప్పేసి కొంతమంది 56,000కు చేరిన బంగారం ఇంకా తగ్గుతుంది తప్ప పెరగదని చెప్పేసి రకరకాల వార్తలు ఇస్తూ పోతా ఉన్నారు. సో ముందైతే నేను క్లారిటీ ఇస్తున్నా. బంగారానికి సంబంధించి నేను ఏ రోజు ఏ వీడియో ఇచ్చినా ఇదిగో మీరు ఒక రేట్ అనుకుంటే, అంటే తగ్గుతుంది ఈ రేట్కి అనుకుంటే కొనుక్కోండి, లేదు అమ్మో పెరుగుతుందిరా బాబు ఈ రేట్కి వస్తే కొనుక్కుందాం అనుకుంటే కొనుక్కోండి, అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్గా మీరు వెళ్ళొద్దని అన్నా. నిన్న మొన్న కూడా ఎవరో ఇలా కామెంట్ పెడితే నాకు బాధ వేసింది. మీరు చెప్పారని మేము కొన్నాం మొన్న, ఇప్పుడు రేటు తగ్గించి చూడండి అని. అంత క్లారిటీగా నేను చెప్పినప్పుడు కూడా మీరు మీ మనసాక్షిని కాదని నన్ను నమ్మానంటే ఎలా చెప్పండి. ఇక ఇప్పుడు మరలా చెప్తున్నా, నా ఎస్టిమేషన్ ప్రకారం బంగారు రేటు పెరిగితే తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే అది టెంపరీ. అయితే 56,000కు వచ్చిద్ది 56,000కు వచ్చిద్ది అని చెప్పేసి టక్క 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 వార్తలు ఇస్తా పోతా ఉన్నారు. ఇది చూసిన నాకు 50,000 ఎలా వచ్చింది ఏంట్రా బాబు అంటే, ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లన్నీ కూడా భయంకరంగా డౌన్ఫాల్, ఢమాల్. బంగారు రేటు వచ్చి హైలో ఉంది. రాను రోజుల్లో బంగారు రేటు కూడా పడిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. ఔన్స్ బంగారం ధర మొన్న $3,180 ఉంటే, $3,180 ఉంటే, తర్వాత ఏకంగా $120 పడిపోయింది. దెన్ $3,050 $3,060కి వచ్చింది. ఇప్పుడు ఇంకో $25 పడిపోయి $3,000లకు వచ్చింది. రానున్న రోజులలో ఒక ఔన్స్ బంగారం వచ్చేసి $1,850లకు పోవచ్చు. అప్పుడు మనం ఓపెన్ మార్కెట్లో చూసుకుంటా కానీ ఈజీగా 60,000 డౌన్ వచ్చేసిద్ది. అదే మేము చెప్తున్నామని చెప్పేసి అంటున్నారు. బట్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఏంటి అంటే, మొన్న బంగారం ఆల్ టైమ్ హై వెళ్ళేసరికి ఎక్కడైతే బంగారం గనులు ఉన్నాయో అక్కడంట ఇప్పుడుగా బంగారాన్ని తవ్వి తీశారంట. దాంతో బంగారం పుష్కలంగా ఉందంట. దాంతో రేటు పడిపోయిందంట. అండ్ ట్రంప్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఏదైతే నడుస్తుందో, టారిఫ్లు ఏదైతే నడుస్తుందో, దీని ఎఫెక్ట్ వచ్చేసి ఏ రకం బంగారం మీద పడిందంటే, రేపటి రోజు ఈ బంగారం వచ్చేసి ఎలా ఉండేది ఏంటో తెలీదు. స్విట్జర్లాండ్ సంబంధించిన ఫ్రాంక్ కానీ, జపాన్ యెన్ కానీ, ఈ ఫారిన్ కరెన్సీలు కొన్ని ఉంటాయి, వాటిని ముందుగా కొనిపెట్టుకుంటారు. రేపటి రోజు ఖచ్చితంగా రేట్ వస్తే అమ్ముకుంటారు. లైక్ అలా పెట్టుకుందాం, బంగారం మీద కాదు. ఎందుకంటే ఆయా దేశాల సంబంధించి ట్యాక్స్ సిస్టమ్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు జనాలు వచ్చేసి ఆబ్వియస్లీ కొనుగోలు స్థితి పడిపోయింది కొంతమందికి. అండ్ బంగారం వచ్చేసి అమ్ముకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది అమ్ముకుంటారు కొంతమందికి. ఇలా మాట్లాడుతున్నారు అని. సో ఓవరాల్ మొత్తం చెప్తున్నాం కదా, బంగారం ఏమి భూమిలో నుంచి పుట్టుకు రావట్లా. అంటే ఇన్ ద సెన్స్ నేను ఏమంటానంటే, తీగన మళ్ళీ వచ్చింది, తీగన మళ్ళీ ఇలా కాదు. ఏదైతే ఉంది ఇంక అదే తప్ప లేదు. సరే అడ్డదిడ్డంగా తవ్వేరు బాబు, బయట ఉంది బంగారం, వాడుతూ ఉంటారు కదా. దెన్ మళ్ళీ నువ్వు తీయాలని అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఉన్న బంగారాన్ని కదా కొనుక్కోవాలి, అమ్మాలి. ఇదే లాజిక్ నేను చెప్పేది. ఓవరాల్గా మార్కెట్స్ మీరు మొత్తం గమనిస్తే షేర్ మార్కెట్లు ఎట్లాగానే ఉన్నాయి. బంగారం వచ్చేసి పెరిగింది అంటే తగ్గటం అంటే స్లో తగ్గుతుంది, పెరగడం బొమ్మను పెరుగుతుంది. ఇది మరలా నా పర్సనల్ ఒపీనియన్, నా అబ్జర్వేషన్ అంతే. $1,500 $2,000 వచ్చిందని నేను అసలు అనుకోవట్లా. మరలా చెప్తున్నా, ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో ఈరోజు $600 మరలా తగ్గింది. 22 క్యారెట్ వచ్చేసి నిన్న వచ్చేసి 82,750 దగ్గర ఉంది. ఈరోజు 600 తగ్గింది. సో 82,250 ఉంది. తర్వాత నిన్న వచ్చేసి 24 క్యారెట్ వచ్చేసి 90,600 చిల్లర 300 చిల్లర సంథింగ్ అండ్ ఇప్పుడు ఉండేసి 89,780 సంథింగ్ ఉంది. రైట్, 89,780 ఉంది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక వెండి వచ్చేసి ఒక్క మార్కెట్ ఒకలాగా ఉండేది. ప్రజెంట్ మన మార్కెట్ వచ్చేసి 1,03,000 1,02,000 చిల్లర అంత ఉంది. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమైందా? నేను క్యాటస్ డివోషనల్ ఛానల్లోనే ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, బంగారం అనగానే మీలో చాలామంది లక్ష్మీదేవి దేవుడు అన్నట్టుగా చూసుకుంటారు కాబట్టి ఇందులో ఇస్తున్నాను. సో వీడియో క్లోజ్ చేస్తాను చూడండి. మరలా చెప్తున్నాం, మీరు ఒక రేటు పెట్టుకోండి. ఇప్పుడు 82,000 చిల్లర ఉంది. 80,000కి వస్తే నేను కొంటా, కొనుక్కోండి. 70,000కి వస్తే నేను కొంటా, కొనుక్కోండి. 70,000కి వస్తే కొంటామని కొనుక్కోండి. 60,000కి వస్తే కొంటా, కొనుక్కోండి. అలాగే పెరుగుతుంది అనుకో, అమ్మ బాబాయ్ మరలా పెరిగిద్దామరా, 82,000 ఉందా, ఊరే 83,000 వచ్చింది అనుకోరా, కొనేసుకుంటారా, మళ్ళీ పెరిగిద్దామరా బాబు. పక్కనోడు అంటాడు పడిపోతే పడిపోనేరా, ఒకవేళ పెరిగితే ఇబ్బంది కదా. లైక్ ఈ వేళ మీరు మైండ్ సెట్ చేసుకోండి. ఇతరులకు సంబంధించి వాళ్ళు తీసుకునే డేషన్లు మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు, అలా మీరు పడకండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా ఈరోజు రేట్ బంగారం తగ్గింది. మరలా తగ్గిద్దా పెరిగిద్ది అన్నప్పుడు తగ్గిద్ది అనే వాళ్ళు అంటున్నారు. బట్ నేనైతే ఈ తగ్గడం అనేది టెంపరీ.
పెరగటం మాత్రం పర్మనెంట్. చూద్దాం, తగ్గాలని నేను కోరుకుంటున్నా. బట్ పెరిగిందనుకోండి, మీరు ఒక బోర్డర్ పెట్టుకోండి, వచ్చాక కొనుక్కోండి. మరలా చెప్తాను, నేను చెప్పాను, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. ఖచ్చితంగా మీ మనస్సాక్షి చెప్పించేయండి. అండ్ నిన్న మొన్న ఒకవేళ ఎప్పుడైనా బంగారం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు నేను కొనుక్కోమని చెప్పినా, అది ఇప్పుడు మీకు వేరే రకంగా అనిపించిన భవిష్యత్తులో వచ్చేసి బంగారానికి సంబంధించి బంగారమే. మామిడి బంగారం అంటారు అంటే దాని అర్థం ఏంటి? కొంచెం అప్పుడు అనిపించుండొచ్చు అటు ఇటుగా, బట్ ఆ తర్వాత వచ్చేసి బంగారం అంటే బంగారంగానే ఉంటుంది. అర్థమవుతుందా? అది